నమో వెంకటేశాయ. నేను ఆనందం అనుభవించేది వెంకటాచలంలో, ఆ పుష్కరిణిలో తెల్లవారకట్ట అక్కడే. కాబట్టి మీరు అక్కడ ఆ లక్ష్మీదేవిని చూసి నమస్కారం చేయొచ్చు. మీరు ఇలా బయటికి వచ్చి అలా తిరగగానే మీ ప్రమేయం లేకుండా మీ కుడి భుజం వైపుకి ఆదివరాహస్వామి ఉండి తిరుగుతారు. కాబట్టి మీరు ప్రదక్షిణంగా తిరిగి వస్తారు ఆయనకి. తిరిగి వచ్చి ఆయన గుళ్ళో కడతారు. స్నానం చెయ్యగానే ఆదివరాహస్వామి దర్శనం అవుతుంది. ఇప్పుడు ఆ అవకాశం అంతగా లేదు. మీ అదృష్టం బాగుంటే మీరు కొంచెం ముందుకి నడిస్తే బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్పటత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. వ్యాసరాయ ప్రతిష్ఠితమైనటువంటి హనుమ యొక్క దేవాలయం మీకు ఆ పుష్కరిణికి ఒక మూల కనబడుతుంది. కనీసం బయట నుంచి నమస్కారం చేసినా చాలు కదండి. పుష్కరిణి దగ్గరికి వెళ్ళి మీరు స్నానం చెయ్యాలని సంకల్పం చేస్తే ఖచ్చితంగా మీకు వెంకటేశ్వర అనుగ్రహం పరిపూర్ణంగా కలిగినట్టే. స్వామి పుష్కరిణి స్నానాన్ని తప్పకుండా మనం వినియోగించుకోవాలి. ఈశ్వరుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యవస్థ అది. ఉన్మాదులను కూడా ఘటికాచల మహాత్మ్యంలో తెనాలి రామకృష్ణక వెంటాడు. ఆ స్వామి పుష్కరిణి స్నానం ఉన్మాదులకు కూడా ఉపశాంతినివ్వగలదు. అంత గొప్ప పుష్కరిణి ఆ పుష్కరిణి. కాబట్టి స్వామి పుష్కరిణి స్నానావకాశాన్ని తప్పకుండా మనం వినియోగించుకోవాలి. అటువంటి తీర్థములు ఎన్నున్నాయో. అలాగే ఆ యమునయే ఆ పుష్కరిణి అయి ఉన్నది. కాబట్టి మీరు వెనక ఆనంద నిలయాన్ని చూసి ఒక్కసారి నమస్కారం చెయ్యగానే మీకు అబ్బా ఆ పచ్చటి కాంతి, ఆ శంకరాచార్యుల వారి పాదుకలు, ఆ లక్ష్మీదేవి, ఆదివరాహమూర్తి ఒక్కసారి నిలబడి అవన్నీ చూసి మీరు మునక వేశారనుకోండి, ఆ స్మరణలే మీ తలలో ఉంటాయి. మీరు తలలో అది పెట్టుకుని యమునలో మునక వెయ్యగానే, అది యమున అని చెప్తున్నాడు కాబట్టి స్వామి, మునక వెయ్యగానే ఇక మళ్ళీ మీరు పుట్టవలసిన అవసరం లేకుండా కాలము మీకు దారిచ్చేస్తుంది. కాబట్టి మోక్షమును పొందడానికి అది యమున అయింది అంటే ఆ రకంగా దాని ఒడ్డుకు వచ్చి చేరే అన్ని. దానిలో ఎంతమంది మహాత్ములు స్నానం చేశారో. మహాత్ములేమండి అసలు బహుశः వెంకటాచల క్షేత్రంలో అన్ని ఉత్సవాల తర్వాత అంతమంది మధ్యలో స్వామివారే వచ్చి స్నానం చేసే క్షేత్రం అదే. ఆయనతోనే కలిసి ములగక్కర్లేదు. ఆయన ములిగిన చోట మీరు తర్వాత ములిగినా చాలు. చాలదా? ఏమో మీకు ముందే మహానుభావుడు ములిగున్నాడో అక్కడ. కాబట్టి అటువంటి జలముల యందు స్నానం చేసేటటువంటి భాగ్యాన్ని మాత్రం ఎన్నడూ పోగొట్టుకోకూడదు. కాబట్టి వెంకటాచల క్షేత్రమునందు అంత అద్భుతమైనటువంటి వ్యవస్థని ఈశ్వరుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. అందుకే కలౌ వెంకటనాయక అనడానికి కారణం కేవలం వెంకటేశ్వర స్వామి అంటే కామితార్థములనిచ్చేవాడే అంటే అది కించిత్ బాధాకరంగా ఉంటుంది. అంటే అలా అనద్దు అని నేను అనను. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని ఆయనే చెప్పుకున్నాడు. 4 రకాలైనటువంటి భక్తులు నా పాదములే పట్టుకుంటున్నారయా అని ఆయనే చెప్పాడు. ఆయనే అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కాదు అనడానికి నేనెంతటి వాణ్ణి? కానీ మీరు ఆ క్షేత్ర వైభవాన్ని ఆధారం చేసుకుని కలియుగంలో పరమేశ్వరుని యొక్క పాదములను ధ్యానమునందు దర్శనం చేసి వేదము ఎలా చెప్పిందో అటువంటి జీవనం చేసి భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత చిత్త మాలిన్యమును తొలగించుకొని తత్కారణము చేత జ్ఞానసిద్ధిని పొంది ఆ జ్ఞానము వలన మోక్షమును పొందగలిగినటువంటి స్థితికి చేరగలిగినటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? అందుకే ఈశ్వరుడు ఎప్పుడూ 20-30 మార్కులే రావడం తప్ప 35 మార్కులు తెచ్చుకోలేని వాడికి ప్రభుత్వమే 5 మార్కులు ఇచ్చి పాస్ చేసేసినట్టు ఆయనే అక్కడ స్వామి పుష్కరిణిని, పాప వినాశనాన్ని, ఆకాశగంగని, ఆదివరాహస్వామిని ఇన్నిటినీ ఏర్పాటు చేశాడు. ఆ వైభవాన్ని, ఆయన అనుగ్రహాన్ని మీరు స్మరించడానికి మీకు వెంకటాచల క్షేత్రంలో ఇవన్నీ సావకాశములే. మీరు నన్ను నమ్మండి, చచ్చిపోయినటువంటి శవానికి కేవలం త్వక్ అంటే తోలు, ఎముకలు అవి మాత్రమే ఉన్నాయి. ఒకప్పుడు స్కంద పురాణంలో దాని గురించి వివరణ ఉంది. ఆ శరీరాన్ని తీసుకొచ్చారు కొండ మీదకి ఒకప్పుడు. అంటే నా ఉద్దేశం అలా తీసుకెళ్ళవచ్చని కాదు, వెంకటేశ్వరుని ఆజ్ఞ మేరకు తీసుకెళ్లారు ఒకప్పుడు. కూర్ముడు అని నాకు జ్ఞాపకం ఉంటే ఆ పేరు ఖచ్చితంగా కూర్ముడే అనుకుంటున్నాను. ఆయన బ్రాహ్మణుడు.
ఆయన కాశీక్షేత్ర దర్శనానికి వెడుతూ వెడుతూ గర్భిణి అయినటువంటి భార్యని తొండమాన్ చక్రవర్తికి అప్పచెప్పాడు. నేను తిరిగి వచ్చే వరకు నా భార్యని కొడుకుని జాగ్రత్తగా చూస్తూ ఉండండి, గర్భిణి నడవలేదు, నేను కాశీ నడిచి వెళ్తున్నాను, పితృదేవతల యొక్క అస్థికలు అందులో కలిపి వస్తాను అని వెళ్ళాడు ఆయన. ఆయన తిరిగి వచ్చే లోపల ఆవిడ బ్రాహ్మణుడి భార్య కనుక జాగ్రత్తగా రక్షించమని ఓ ఇంట్లో పెట్టి చుట్టూ రక్షణ ఏర్పాట్లు చేశాడు. ఏదో కొంత సంభారములు ఏర్పాటు చేశాడు. అందులో మనం చూస్తుంటాం కదా అనుకున్నాడు రాజు. ఆయన విస్మరించాడు, మరిచిపోయాడు. ఆవిడికి ప్రసవం అయిపోయింది, అక్కడ తినడానికి ఉన్న పదార్థాలు అయిపోయాయి, ఆవిడ చనిపోయింది, ఆ పిల్లవాడు చనిపోయాడు, గర్భంలోంచి బయటికి వచ్చినటువంటి శిశువు చచ్చిపోయింది, ఆ శరీరం కుళ్ళిపోయింది, మాంసం అంతా కూడా ఇంకిపోయి ఎముకల మీద తోలు కుళ్ళిపోయి మిగిలిపోయింది. ఆ స్థితిలో ఈ బ్రాహ్మణుడు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి తొండమాన్ చక్రవర్తిని అడిగాడు, నా భార్యా బిడ్డలు ఎలా ఉన్నారని. కమండలంలో గంగా నదిలో ఆయన ఒక కాయని ఒక దాన్ని బట్టయందు మూట కట్టి గంగలో వేసి కమండలంలో బట్టి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి దాన్ని బహూకరించాడు మహారాజుకి. గంగలో నిల్వ చేసిన కాయ నీకు బహూకరిస్తున్నాను అంటే గంగ ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఈ కాయ నేను ఇస్తున్నాను, స్వీకరించు, నా భార్యా బిడ్డలు ఎలా ఉన్నారని అడిగాడు. అప్పుడు గుర్తొచ్చింది తొండమాన్ చక్రవర్తికి. గుర్తొచ్చి, ఏమయ్యా నీ భార్య చాలా కులాసాగా ఉంది, నీ కొడుకు పుట్టాడు, చాలా సంతోషకరమైన విషయం, వాళ్ళు వెంకటాచలం కొండ మీదకి వెళ్ళారు, మీరు విశ్రాంతి తీసుకోండి, వచ్చేస్తారన్నాడు. అని భటుల్ని పిలిచి చూసి రండి రావిడ ఎలా ఉందో అన్నాడు. వీళ్ళు వెళ్ళి చూసేటప్పటికి చచ్చిపోయి కుళ్ళిపోయిన శవాలు ఉన్నాయి. వాళ్ళు వచ్చి చెప్పారు. ఎక్కడ బ్రాహ్మణుడు శాపవాక్కు విడిచిపెడతాడో అని భయపడినటువంటి తొండమాన్ చక్రవర్తి ఇప్పటికీ కపిలతీర్థం దగ్గర నుంచి నృసింహ గుహ ఉంది, ఆ సొరంగ మార్గం. ఆ సొరంగ మార్గం వెంకటేశ్వర స్వామి వారి ఆకులు పరిచి చూపించారు ఒకప్పుడు కల్లో తొండమాన్ చక్రవర్తికి. ఆ సొరంగ మార్గంలో ఆనందనిలయ విమానం దగ్గరికి చేరుకున్నాడు. అప్పటికి శ్రీదేవి భూదేవి సహితుడై పడుకుని ఉన్నాడు వెంకటేశ్వర స్వామి. ఈయన గబగబా వెళ్ళడంలో సిగ్గుపడినటువంటి భూదేవి ఆ శయనం మించి లేచి నూతిలో దూకేసింది ఆవిడ. ఇప్పటికీ అందుకే భూదేవి తీర్థం అంటారు ఆ నూతిని. ఆ నూతిలో ఉన్నటువంటి తీర్థంతో ఇప్పటికీ వంటలు అవి చేస్తూ ఉంటారు. కాబట్టి అంటే దూకేసిందంటే ఏదో అయిపోయిందని మీరు అనుకోకండి. ఆవిడ అప్పటికప్పుడు సిగ్గుపడి ఎవరికీ కనపడకూడదు అనుకుని అందులో దూకింది. ఇప్పటికీ అందుకే నిర్మాల్యం ఆ నూతిలో వేస్తుంటారు. నుయ్యి నిండిపోయింది కాబట్టి ఇప్పుడు తీసుకెళ్ళి ఎక్కడ కొండల మీద వేస్తున్నారన్నది వేరే విషయం అనుకోండి, తొక్కకూడదు. కాబట్టి కలియుగంలో అదో విచిత్రం. ఏ విష్ణువాలయంలోనైనా పువ్వులు ఇస్తారు పెట్టుకోమని, ఒక్క వెంకటాచలంలో మాత్రం వెంకటేశ్వర స్వామి వారికి అలంకారం చేసినటువంటి పుష్పహారములను నిర్మాల్యంగా ఎవ్వరూ తలలో పెట్టుకోకూడదు, ఎవరికి ఇవ్వరు కూడా. ఆ దండలో ముక్కలు తీయడమో లేకపోతే పువ్వులు తీయడమో తీసి చేతిలో పెట్టడం, కళ్ళకత్తుకుని తల మీద పెట్టుకోవడం, లేకపోతే కొప్పులో పెట్టుకోవడం అలా ఏమి ఉండవు. వెంకటేశ్వరుడు ధరించినటువంటి పుష్పమాలలను శేషముగా ఇవ్వరెక్కడ, అవి తీసుకెళ్ళి ఏ కొండ మీదో వేసేస్తుంటారు. కాబట్టి ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని ఆశ్రయించాడు. ఆయన అన్నారు, ఒక పల్లకీలో నీ భార్యలతో కలిపి ఎవరికీ తెలియకుండా తీసుకురా ఆ శరీరాలను అన్నారు. ఆ శరీరాలని తీసుకొచ్చి పాండవ తీర్థము అని ఉంది, మీరు ఇప్పటికీ వెళ్ళి చూడొచ్చు. శివకేశవుల మధ్య ఎంత అభేదం ఉంటుందో మీరు వెంకటాచలంలో చూడొచ్చు. వెంకటాచల క్షేత్రానికి నిజంగా రక్షణ చేస్తున్నవాడెవరో మీకు తెలుసా? పరమశివుడు. అక్కడ క్షేత్రపాలకుడు రుద్రుడు ఒక పెద్ద శిల రూపంలో ఉంటాడు ఆయన. ఆ శిల పూర్వకాలంలో తలుపులు వేసిన తర్వాత లోపల దొల్లేది. ఒకానొకప్పుడు ఎవరో పిల్లాడు ఆ శిల కింద పడిపోయాడని ఆ శిలని తీసుకొచ్చి పాండవ తీర్థంలో పెట్టారు. ఇప్పటికీ ఉంది క్షేత్రపాలక శిల. నాతో వెళ్ళినప్పుడు చాలామందిని నేను అక్కడికి తీసుకెళ్ళి చూపించాను కూడా. అక్కడే గుహలో మలయాళ స్వామి వారు చాలా కాలం తపస్సు చేశారు. ఆ గుహలో ఇప్పటికీ కృష్ణ పరమాత్మ పాండవుల చేత కురుక్షేత్రంలో చేసినటువంటి ఆ హింసకి, అక్కడ చేసినటువంటి ఆ ఎంతోమందిని చంపినటువంటి పాపం పోవడానికి గోదానం చేయించాడు. అక్కడ ఆ ఘట్టాలన్నీ అక్కడ రాతి మీద చెక్కబడి ఉంటాయి కూడా ఇప్పటికీ. అక్కడికి తీసుకొచ్చి ఆ శవాన్ని ముంచారు, ఆ మిగిలిన ఎముకల్ని తోలు. వెంటనే ఆవిడ బతికింది. ఆవిడ బిడ్డలు బతికారు. బతికి ఆవిడంది, అదేమిటి నాకు ఏదో వెంకటేశ్వర స్వామి వారి కడుపులో ఉన్నట్టు, నేను ఏడుకొండల మీద ఉన్నట్లు కనపడింది అంది ఆవిడ. ఇది ఆనాటి నుంచే వెంకటేశ్వరుడు మాట్లాడడం మానేశాడు.
ఇంత దారుణంగా తయారైంది కాబట్టి ప్రపంచం, రాజులే ఇలా తయారయ్యారు కాబట్టి నేను భక్తులను ఆవహించి మాట్లాడతాను తప్ప నేనిక నా నోటితో మాట్లాడనని మౌనం వహించారు. బహుశः కలియుగంలో నిజంగా ఈశ్వర దర్శనం అనేటటువంటి మాట మౌనము చేతనే తప్ప నిజంగా లొడలొడలొడలొడలొడలొడ వాగినంతసేపు, ప్రార్థనలు చేసినంతసేపు, పైకి చెప్పినంతసేపు ఈశ్వర దర్శనము కాదు. యథార్థమునకు అన్నీ ఎందులోకి వెళ్ళిపోవాలంటే మౌనంలోకి వెళ్ళిపోవాలి. ధ్యానంలో నిశ్శబ్దంగా కూర్చుని లోపలికి వెళ్ళడం అలవాటైతే ఇక్కడ అవ్వాలి ఆయన దర్శనం. ఇది సూచించడానికేనేమో ఆయన ఆనాటి నుండి మౌనమే, పద్మపీఠం మీద అలా నిలబడి అప్పటి నుంచి ఇప్పటి వరకు దర్శనం. రాతిమూర్తి అని మీరు అనుకోకండి, అది రాయి కాదు. నేను మీకు మళ్ళీ మళ్ళీ మనవి చేశాను, స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత. ఆయన ఆ రూపాన్ని తనంత తాను స్వీకరించి నిలబడి ఉన్నారు తప్పది రాయి కాదు, రప్ప కాదు, సాక్షాత్ స్వామియే అక్కడ అలా నిలబడి అందరికీ దర్శనమిస్తున్నారు. అటువంటి వెంకటేశ్వరుడు కలియుగంలో ఒక గొప్ప ధర్మాన్ని నిరూపణం చేశాడు అవతార ఆవిర్భావ కాలమునందు. అసలు ఆయన రావలసిన అవసరం ఏముంది అంటే, ద్వాపర యుగంలో ఆయన అమ్మకొక మాట ఇచ్చాడు. ఏమా మాట అంటే, యశోద ఆయన ఒక మాట అడిగింది, నేను అమ్మా అని పిలిపించుకున్నాను నీ చేత, నువ్వు ఎంతో సంతోషంగా నా చుట్టూ తిరిగావు, ఆడుకున్నావు, నా స్తన్యమును తాగావు, నేను పెట్టిన గోరుముద్దలు తిన్నావు, నేను నీకు ఇలా వేలు చూపించి భయపెట్టాను, నీ నడుముకి తాడేసి కట్టేశాను, ఇన్ని అనుభవించాను, కానీ నీ కళ్యాణం మాత్రం ఒక్కటి కూడా నేను చూడలేదు. అన్నీ దేవకీదేవే చూసింది, నేను ఒక్క కళ్యాణం కూడా చూడలేదయ్యా. మనస్సీదతి మే కృష్ణ తవ కళ్యాణ వీక్షణే దర్శయస్వ రమానాథ జగదానందకారక అందావిడే. జగత్తుకంతటికీ ఆనందం ఇచ్చేవాడా? కృష్ అంటే నిరతిశయ ఆనంద స్వరూపుడు కృష్ణుడంటే, కాబట్టి అంతటి ఆనందమియ్యగలిగిన వాడా, నాకు కూడా ఆనందమియ్యి, నీ కళ్యాణం చూడాలని నాకు కోరికగా ఉంది అంది. అమ్మ అన్న మాటకి ఆయన ఇచ్చిన గౌరవం ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడు అమ్మని చూడని వాడికి వెంకటేశ్వర దర్శనం ఫలితం ఎందుకు ఇస్తుందండి? ఆయన నాడు అమ్మ ఈ మాట అంటే ఆయన అన్నారు, అమ్మా వచ్చే అవతారంలో నేను వెంకటేశ్వరుడిగా ఉండగా నా పెళ్లికంతటికి పెద్దరికం నీదేనమ్మా, నువ్వు బకుళమాలిక అన్న పేరుతో వస్తావు. ఆ రోజున నేను నిన్ను తల్లిగా భావన చేసి, నిన్ను నేను తల్లిగా సేవించి, నీవే నా పెళ్లికి పెద్దరికం వహించి నా పెళ్లి చేస్తావమ్మా అన్నారు. అందుకే ఆ యశోదయే ఆదివరాహస్వామి వారి దగ్గర పాచకి అంటే వంట చేసే ఆవిడిగా వచ్చింది. ఆవిడ్ని చూడగానే వెంకటేశ్వర స్వామి వారు గుర్తుపట్టారు, యశోదయే ఈ రూపంలో వచ్చిందని. ఆ వకుళమాలిక ఆవిడ్నే మనం వకుళమాత అంటుంటాం. ఆవిడ వెంకటేశ్వర స్వామి వారితో వాల్మీకి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆవిడ పని ఏమిటంటే, రోజు వెంకటేశ్వర స్వామి వారికి ఆ కింద పడినటువంటి ధాన్యాన్ని ఏరి తెచ్చి అన్నం వండి, అక్కడ అడవిలో దొరికినటువంటి కాయలు కూరలు వండి అన్నం పెట్టేది. ఎలాగో తెలుసా అండి? వండి నోటికి అందించి పెట్టేది. ఒక చోట పురాణంలో ఒక మాట ఉంది, ఒక మాట అన్నారు, లౌకికమాపశయ్యాం యథాయుగాంతే వటపత్రశాయి అంది ఆవిడ. ఈయన తల కట్టుకుని చాలా చికాకు వచ్చిన వాళ్ళ పడుకున్నాడు. ఏమిటో వటపత్రశాయిలా అలా పడుకున్నావు పిల్లడా, నువ్వు అన్నం తినకపోతే నాకు మనసు అదోలా ఉంది, అంత వంట చేశాను, లేని లేపింది ఆవిడ. అంత స్వాతంత్ర్యం ఇచ్చాడు తల్లికైన. అటువంటి వకుళమాలిక ఆయనకి తల్లిగా వచ్చి పద్మావతి పరిణయం చేయించింది. పద్మావతి పరిణయంలో కూడా ఆయన ఎంత ధర్మం చూపించాడో తెలుసా అండి? కలియుగంలో పద్మావతీదేవిగా వేరొకరు ఉంటారని మీరు అనుకోకండి. అమ్మవారే, ఇంద్రుడు అమ్మవారి దర్శనం చేశాడు ఒకప్పుడు. దర్శనం చేస్తే ఇంద్రుడికి ఆవిడ దర్శనం ఇచ్చి ఆవిడ యథార్థ స్వరూపాన్ని చూపించింది లక్ష్మీదేవి. లక్ష్మి అంటే ఎప్పుడూ వైకుంఠంలో ఉండేది కాదు. ఆవిడ కైలాసే పార్వతీత్వంచ క్షీరోధే సింధుకన్యకా స్వర్గే చ స్వర్గలక్ష్మిస్తం మర్చలక్ష్మిశ్చ భూతలే. ఆవిడ గోలోకే రాధికా స్వయం రాసే రాసేశ్వరీత్వంచ బృందావనే రాజ్యలక్ష్మి రాజగేహే గృహలక్ష్మి గృహే గృహే. ఆవిడ వైకుంఠంలో లక్ష్మీదేవిగా ఉన్నది, బ్రహ్మలోకంలో సరస్వతిగా ఉన్నది, గోలోకంలో రాధగా ఉన్నది, చిట్ట చివరికి
ప్రతి ఇంటిలో ఇల్లాలుగా ఉన్నది ఆ లక్ష్మీదేవియే. ఎక్కడో లక్ష్మిని చూడడం కాదు, ఇప్పుడు ఇదిగో నా కంటి ముందు ఉన్నటువంటి ఈ తల్లులందరూ లక్ష్మీదేవియే. సహస్రశీర్షవదన, ఇన్ని ముఖాలతో లక్ష్మీదేవే సభలో కూర్చునుంది. కాబట్టి అటువంటి లక్ష్మీ స్వరూపం ఏముందో ఆ లక్ష్మీ స్వరూపమే ఆయా విభూతుల చేత అన్ని రూపాలతో అన్ని నామాలతో ప్రకాశిస్తుంటుంది. ఆ శక్తి స్వరూపమే. అందుకే మీరు చూడండి, ఆవిడ పేరే నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం అంటుంది లక్ష్మీ అష్టోత్తరం. నవదుర్గలు ఒకటి, మహాకాళి ఒకటి కాదు, ఆవిడే ఈవిడ, ఈవిడే ఆవిడ, అన్నీ ఆవిడే అయి ఉంటుంది. గిర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి శాకాంబరేతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకైలుషు సంస్థితాజై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అని శంకర భగవత్పాదులు స్తోత్రం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహించలేదా? అమ్మా, నువ్వే సృష్టికర్త యొక్క శక్తివి, నువ్వే స్థితికర్త యొక్క శక్తివి, నువ్వే ప్రళయకర్త యొక్క శక్తివి అన్నారు. కనపడిందా లేదా? దర్శనం ఇచ్చిందా? బంగారు చిరుకలు కురిపించిందా లేదా? కురిపించింది ఆవిడ. అది ఆవిడ యథార్థ స్వరూపం. అటువంటి తల్లి పద్మావతిగా వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా అండి? కుశధ్వజుడు అని ఒక ముని, ఆ ఋషి, ఆయనకి వేదం అంటే ప్రాణం. వేదము అన్న మాటకు అర్థం ఏంటంటే కేవల మంత్రం కాదు, స్వరం ప్రధానం. స్వరంతో చెప్పినదేదో అదే వేదమంత్రం. స్వరభంగం చేసింది వేదమంత్రం కాదు. ఉదాత్త అనుదాత్త స్వరితముతో చదవాలి. అలా చదివినది ఏదుందో అది మాత్రమే వేదం. అందుకే పుస్తకం చదివి వేదం నేర్చుకోరు, గురుముఖత నేర్చుకుంటారు. శృతి అని పేరు. అందుకే శ్రోత్రేంద్రియముతో చెవి ద్వారా స్వరాన్ని గురువు దగ్గర విని ఆ స్వరంతో పలుకుతారు. అటువంటి వేదం అంటే ఆయనకి ప్రాణం. ఆ వేదమే అమ్మవారిగా రావాలి, ఆ వేదమే లక్ష్మిగా రావాలి. ఈశ్వరుడి ఊపిరి వేదం. కాబట్టి వేదమే అమ్మవారిగా వస్తుంది, ఆవిడే లక్ష్మిగా ఉంటుంది, ఆవిడే సీతగా ఉంటుంది. ఆయన ఆ వేదమంత్రాల్ని పారవశ్యంతో వల్లెవేస్తున్నాడు ఈశ్వరుడి ముందు కూర్చుని. ఆయన యొక్క భక్తిని చూసి వేదమే ఒక పిల్ల రూపాన్ని ధరించి వచ్చి పక్కన ఉన్నటువంటి కుశ అంటే దర్భల మీద పడుకుంది. ఆయన వల్లెవేసి ఆ సంతోషంలోంచి ఒక్కసారి బహిర్ముఖుడై ఇలా చూశాడు. ఓ చిన్న పిల్ల కనపడింది. అయ్యో నిజ. ఆమెను చూసి ఓ వేదమే ఈ పిల్లగా వచ్చిందని ఎత్తి ఒళ్ళో పెట్టుకుని పరమ ప్రేమతో వేదాన్ని ఎంత ప్రేమగా చూసుకున్నాడో అంత ప్రేమగా ఈ పిల్లకి వేదవతి అని పేరు పెట్టి పెంచాడు. ఇప్పుడు ఈ పిల్ల పెరిగి పెద్దదై వేదము ఎవరికి చెందినది? వేదం ఇప్పుడు ఈశ్వరుడి ఊపిరి. ఆ పిల్లంది, నేను శ్రీ మహావిష్ణువుకి ఇల్లాల్ని కావాలనుకుంటున్నాను. అంటే ఆయన అన్నాడు, అమ్మా, విష్ణువుకి నిన్ను ఇల్లాల్ని చెయ్యగలవాడను కాను నేను, నీవే విష్ణువుకి ఇల్లాలివి కావాలి. ఆయన గురించి తప్పించి ఆయన అనుగ్రహించి నిన్ను ఇల్లాలుగా స్వీకరిస్తాడన్నాడు. కాబట్టి ఆ వేదవతి తపస్సు చేస్తోంది. ఆవిడ ఈశ్వరుడికి చెందినదే కానీ పరాయివాడికి ఎందుకు చెందుతుందండి? ధూర్తుడైన రావణుడు పుష్పక విమానం మీద వెళ్ళిపోతూ హిమవత్ పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నటువంటి ఆవిడ్ని చూశాడు. ఆయన చూసేది ఈ కంటికి నదరగా కనపడిందా లేదా? ఆయనకి లోపల విచారణ ఎందుకు? కాబట్టి నువ్వు చాలా అందంగా ఉన్నావు, నిన్ను నేను అనుభవించాలన్నాడు. ఆవిడ మీద పడబోయాడు. ఆవిడ ఆగ్రహించి అక్కడే ఉన్నటువంటి ఒక పెద్ద దావానంలోకి దూకేసి శరీరాన్ని విడిచిపెట్టేసి, నువ్వు నన్ను స్పృశించావు కాబట్టి నేను ఈ శరీరంతో ఉండను, కామార్తుడవై కనపడినటువంటి ప్రతి ఆడదాని మీద చెయ్యి వేస్తున్నావు కనుక నీ కామము వలన ఒక మహాపతివ్రత కారణముగా నీ వంశమంతా నశించిపోవుగాక అని శపించింది. అది వేదం యొక్క శాపం. కాబట్టి ఇప్పుడు శపించిన తల్లి శరీరాన్ని విడిచిపెట్టింది. అగ్నిహోత్రంలో పడిపోయిన ఆ తల్లిని తీసుకెళ్లి అగ్నిహోత్రుడు స్వాహాదేవికి ఇచ్చాడు, భార్యకి. ఈమె మహాతల్లి, వేదమే ఈవిడ రూపాన్ని పొందింది, నీ దగ్గర ఉంచన్నాడు. అగ్నిహోత్రం ఏం చేస్తుందండి? ఆయనకి వేదంతో అనుబంధమే. స్వరంతో మీరు హవిస్సిస్తే ఆయన పట్టుకెళ్ళి దేవతలకు ఇస్తాడు. స్వరం తప్పితే ఆయన ఎలా తీసుకెడతాడు? ఆ మంత్రాన్ని ఆయన ఒప్పుకోడు. అగ్నిహోత్రుడు పెద్ద బ్రాహ్మణుడు అసలు. కాబట్టి ఇప్పుడు ఆయన తన భార్య స్వాహాదేవికి ఇచ్చి ఆ పిల్లనట్టే పెట్టమన్నాడు. ఆ పిల్లని ఆవిడ పెంచి పెద్ద చేస్తాం. ఒకానొకప్పుడు సీతాదేవిని రావణాసురుడు అపహరించి తీసుకుపోతుంటే అగ్నిహోత్రుడు ఆ మార్గంలో వచ్చి రావణుడిని చూసి, అవునులే, కామంతో కన్నులు మూతలు పడిపోయిన నీకు నేను ఎలా కనపడతానన్నాడు. ఏమంత మాట అన్నావు అన్నాడు. ఆయన అన్నాడు, నీవు మారీచుడితో మాట్లాడుతున్నప్పుడే ఎక్కడ ఎవరు ఏది మాట్లాడుకుంటున్నా వినగలిగినటువంటి ప్రజ్ఞని ఋషుల చేత పొందినటువంటి రామచంద్రమూర్తి
నువ్వు వేసిన ప్రణాళిక భగ్నం చెయ్యడం కోసమని సీతని తెచ్చి నా దగ్గర పెట్టి మాయాసీతని పర్ణశాలలో పెట్టాడు. నువ్వు ఆ మాయాసీతని పట్టుకెడుతున్నావు. ఎంత ఉపకారం చేశావయ్యా అని అసలు సీతమ్మని అగ్నిహోత్రుడికి ఇచ్చి మాయాసీత రూపంలో వేదవతిని తన రథం మీద పెట్టి ఆయన తీసుకెళ్ళాడు. ఆవిడ శాపం కదండి, ఆవిడ వల్లనే కదా పోవాలి ఇప్పుడు రావణాసురుడి వంశం. తీసుకెళ్ళి ఆవిడ్ని శిశుపావృక్షం కింద పెట్టాడు. ఆవిడని బాధలు పెట్టిన కారణం చేత రావణాసురుని యొక్క వంశం అంతా నశించిపోయింది. ఆఖరణ రామచంద్రమూర్తి త్రికాలవేది కనుక అగ్నిప్రవేశం చేయించారు సీతమ్మని. అంటే ఆ వేదవతి మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళింది. అగ్నిహోత్రుడు ఇప్పుడు తన దగ్గర ఉన్న సీతమ్మని వేదవతిని ఇద్దరినీ తీసుకొచ్చి సీత స్థానంలో కష్టాలు పడింది కాబట్టి ఈమెను కూడా నువ్వు పరిగ్రహించు భార్యగా అన్నాడు. అంటే రాముడు అన్నాడు, ఇది నరుడిగా ఉన్న అవతారం. రామో దిర్నాభిభాషతే, 2 మాటలు లేవు, ఒక్కతే భార్య కాబట్టి నేను స్వీకరించాను. వచ్చే అవతారంలో ఈవిడ్ని స్వీకరిస్తాను, ఈవిడ్ని స్వీకరించడానికే అవతారాన్ని తీసుకుంటానన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ వేదవతిని మళ్ళీ అగ్నిహోత్రుడు తీసుకెళ్ళాడు. ఆ వేదవతి మళ్ళీ అయోనిజగా ఆకాశరాజుకి కూతురుగా పద్మావతిగా పుట్టింది. ఇప్పుడు ఈ పద్మావతి పరిణయం కోసం వెంకటేశ్వర అవతారం రావాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఎంత కష్టమో నిరూపిస్తుంది వెంకటేశ్వర అవతారం. మాట తప్పడానికి ఇవ్వడం చాలా తేలిక, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనుకున్న వాడితో మాట చెప్పించడం ఎంత కష్టంగా ఉంటుందో, మాట ఎంత గొప్పదో తెలుసుకుని ప్రవర్తించడం ఎంత గొప్పదో ఆ అవతారం నిరూపించింది. అమ్మ కోరిక తీరాలి, అవతల పద్మావతి పరిణయము జరగాలి. 2 జరగడం కోసం ఆయన ఎంచుకున్న మార్గం వెంకటేశ్వర అవతారంగా వచ్చి వకుళమాతని తన తల్లిగా స్వీకరించాడు. దానికోసం